హాయ్ అండి, వెల్కమ్ టు జేఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ పులుసు అండి. సొరకాయ మసాలా పులుసు అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ పులుసు అనమాట. గ్రేవీ కోసం ఉల్లిపాయ, 1 ఇంచు అల్లం తీసుకున్నాను, 4 వెల్లుల్లి రెబ్బలు, టమాటా, ఇవన్నీ కలిసి మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. మిక్సీ పట్టుకొచ్చేద్దాం. కుక్కర్ పెట్టేసానండి. 2 స్పూన్ల ఆయిల్ వేసాను. తాలింపు వేసుకుందాం. మెంతులు వేస్తున్నాను, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేస్తున్నాను, కరివేపాకు, తాలింపు వేగాక మిక్సీ పట్టుకున్నాం కదా, మనం ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి కలిసి మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసేస్తున్నాను. రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు, 1 టమాటా, 1 ఇంచు అల్లం ముక్క, 4 వెల్లుల్లి రబ్బలు కలిపి మిక్సీ పట్టుకున్నాము. ఇది పచ్చివాసన పోయే వరకు బాగా వేగాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎన్వి కూర టైప్లో ఉంటుంది. దీనికి కొద్దిగా ఆయిల్, కొంచెం పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వేసాను. కొంచెం ఆయిల్ పడుతుంది. ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను. పసుపు, పచ్చివాసన పోయే వరకు మగ్గించాలి. పచ్చివాసన పోయే వరకు వేగించాలి. ఆయిల్ పైకి తేరిన తర్వాత మనం సొరకాయ ముక్కలు వేసుకుందాం. ఇది కుక్కర్లో చేసుకుంటున్నామండి. 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఆయిల్ పైకి తేరిపోయిందండి. ఇప్పుడు ఇందులో స్పూన్ కారం వేస్తున్నాను. పెద్ద స్పూన్తో స్పూన్ వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. ధనియాల పొడి 1 స్పూను, జీరా పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసేస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా తొందరగా అయిపోతుంది. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చింతపండు పులుసు ఇష్టం లేని వాళ్ళు, పులుపు తిన్న వాళ్ళు ఇలా డైరెక్ట్ మసాలా కర్రీ కింద కూడా వండేసుకోవచ్చు. ఇందులోనే మామూలు వాటర్ పోసేసి 1 విజిల్ రానిస్తే సరిపోతుంది. ఒక్కసారి మగ్గనిద్దాం. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుందాం.
మీకు ఎంత పులుసు కావాలో అంత పోసుకోండి. ఇది దగ్గరగా ఉంటే బాగుంటుందండి, మరీ పలుచగా కాకుండా చిక్కగా. నేను ఇంకొద్దిగా చిన్న గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. ఇది పెట్టే ముందు ఒక్కసారి ఫైనల్గా ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి. నాకైతే అన్నీ సరిపోయినాయండి. కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. ఆవిరి మొత్తం పోయిందండి, అయిపోయింది. ఒక్క విజిలే రానిచ్చానండి. కొంచెం ఏమన్నా సొరకాయ ముదురుదైతే 2 రానిచ్చుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్ మూత తీసిన తర్వాత ఒక్కసారి స్టవ్ వెలిగించి 5 నిమిషాలు మరగబెడదాము. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేస్తున్నాను. కాడలతో సహా వేసుకుంటే బాగుంటుందండి పులుసు కూరల్లో. ఎక్కువసేపు అవసరం లేదండి, ఊరికే ఒక హాఫ్ మినిట్ అయినా చాలు. చాలా టేస్ట్గా ఉంటుంది. వెజిటేరియన్స్కి మంచి మసాలా కర్రీ అండి ఇది. తప్పనిసరిగా ట్రై చేయండి. మీకు ఇంకా దగ్గరగా కావాలంటే ఇంకో 2 నిమిషాలు మరగబెట్టుకోండి, కానీ ఇలా ఉంటే బాగుంటుంది. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సొరకాయ ఆనపకాయ పులుసు అండి. సొరకాయ అంటే తొందరగా ఇష్టపడరు కదా, ఇలా చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా త్వరగా అయిపోతుంది. మనకి వెజిటేరియన్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇలాగా మసాలా వేసి గ్రేవీతో పులుసు పెడితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.